హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జీ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 7వ అక్షరం. ఈ అక్షరంతో ఏ వ్యక్తి యొక్క పేరైతే మొదలవుతుందో వారిని ఈ అక్షరం ఆశీర్వదించే చేయి బొటనవేలు మడిచిపెట్టి ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి పేదలు, అనాథల పట్ల జాలి, ప్రేమ, కరుణ కలిగిస్తుంది. పేరు ఈ అక్షరంతో ప్రారంభమైతే ఆ వ్యక్తులకు ఆత్మవిశ్వాసం, దూరదృష్టి, ప్రణాళికాబద్ధత, సత్యం, ప్రేమ, సునిశిత బుద్ధి కలుగుతాయి. పేరులో ఈ అక్షరం ఉన్నట్లయితే మానవత్వం, ప్రేమాభిమానాలు, త్యాగబుద్ధి, సమాజం పట్ల అంకితభావం కలిగిస్తుంది. ఈ వ్యక్తులు ఊరికే ఇతరులపై ఆధిక్యత ప్రదర్శించకుండా తాము కూడా పనులలో చొరవ చూపి వారి ఉదాత్తతను ప్రదర్శిస్తారు. గొప్ప ఆలోచనాపరులుగా ఉంటారు. గొప్ప సంకల్ప బలం కలిగి ఉంటారు. ఉదాహరణకు గౌతమ బుద్ధుడు. వీరి దృష్టి ఊహాశక్తి వలన సంపన్నులవుతారు. పద్ధతిగా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరికి జరగబోయేది ముందుగానే తెలిసిపోతుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు దివ్య ఆకర్షణ శక్తి ఉంటుంది. మరి చూసారుగా ఫ్రెండ్స్, మీ పేరు ఒకవేళ జీతో మొదలైతే మీ గుణగణాలు, లక్షణాలు, జీవితం మేము చెప్పిన వీడియో విధంగానే ఉంటే మా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మనం హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం, లక్షణాలు, గుణగణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం జీ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 7వ అక్షరం. ఈ అక్షరంతో ఏ వ్యక్తి యొక్క పేరైతే మొదలవుతుందో వారిని ఈ అక్షరం ఆశీర్వదించే చేయి బొటనవేలు మడిచిపెట్టి ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి పేదలు, అనాథల పట్ల జాలి, ప్రేమ, కరుణ కలిగిస్తుంది. పేరు ఈ అక్షరంతో ప్రారంభమైతే ఆ వ్యక్తులకు ఆత్మవిశ్వాసం, దూరదృష్టి, ప్రణాళికాబద్ధత, సత్యం, ప్రేమ, సునిశిత బుద్ధి కలుగుతాయి. పేరులో ఈ అక్షరం ఉన్నట్లయితే మానవత్వం, ప్రేమాభిమానాలు, త్యాగబుద్ధి, సమాజం పట్ల అంకితభావం కలిగిస్తుంది. ఈ వ్యక్తులు ఊరికే ఇతరులపై ఆధిక్యత ప్రదర్శించకుండా తాము కూడా పనులలో చొరవ చూపి వారి ఉదాత్తతను ప్రదర్శిస్తారు. గొప్ప ఆలోచనాపరులుగా ఉంటారు. గొప్ప సంకల్ప బలం కలిగి ఉంటారు. ఉదాహరణకు గౌతమ బుద్ధుడు. వీరి దృష్టి ఊహాశక్తి వలన సంపన్నులవుతారు. పద్ధతిగా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరికి జరగబోయేది ముందుగానే తెలిసిపోతుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు దివ్య ఆకర్షణ శక్తి ఉంటుంది. మరి చూసారుగా ఫ్రెండ్స్, మీ పేరు ఒకవేళ జీతో మొదలైతే మీ గుణగణాలు, లక్షణాలు, జీవితం మేము చెప్పిన వీడియో విధంగానే ఉంటే మా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మనం హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం, లక్షణాలు, గుణగణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.